లాస్ట్ టైం చిన్నడోమ్ వర్సెస్ పెద్దడోమ్ ఓవర్ నైట్ వేసినాం కదా, దాని మీద మీరు ఏమేమి కామెంట్లు చేసిరో అవన్నీ రెడీ చేస్తున్నా. వేరే సినిమాల నుంచి ఒక డైలాగ్ అయితే చెప్తున్నాం. చాలా రోజుల నుంచి ఓవర్ నైట్ లో డైలాగ్ ఎప్పుడు బంద్ చేసినాం కదా, ఇదిగో ముందే చెప్తున్నా. వాడిని డైలాగ్ అయిపోయి ఎగిరిపోయినట్టు ఇదిగో ముందే చెప్తున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లో బడ్జెట్ హై బడ్జెట్ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా లో బడ్జెట్ హై బడ్జెట్ సర్వైవల్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి ఈ వీడియోలో మేమైతే బెలూన్ హౌసెస్ ని తయారు చేసుకొని పూరు రిచ్ మిడిల్ అని చెప్పేసి 3 బడ్జెట్స్ లో మేమైతే సర్వైవ్ కాబోతున్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే పూర్వానికి ఇన్ని ఐటమ్స్ వస్తాయి అండ్ మిడిల్ వానికి మీరు చూసినట్లయితే ఇన్ని ఐటమ్స్ వస్తాయి, రిచ్ వానికి మీరు చూసినట్లయితే ఇన్ని ఐటమ్స్ అయితే వస్తాయి. ఎవరికి ఏ బడ్జెట్ అయితే వస్తుందో ఆ బడ్జెట్ లో వాళ్ళు వచ్చేసి రేపటి దాకా సర్వైవ్ అయితే కావాలి అండ్ చలి వచ్చేసి విపరీతంగా పెడుతుంది. వాళ్ళకు వచ్చిన బడ్జెట్ తోనే వాళ్ళు సర్వైవ్ అయితే కావాలి. సో ఈ ఛాలెంజ్ క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు వీడియోని లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏంటి ఎడిపోతురు? జోలేంటి ఏం లేవు. ఫస్ట్ ఇది వేసుకోలే ఫస్ట్ రిచ్ బడ్జెట్ మొత్తం నొక్కేసి అంతా. ఫస్ట్ ఎట్లా వచ్చినా నడుచుకుంటా అట్లకే వచ్చిండు. ఫస్ట్ దగ్గర ఉన్నది ఫస్ట్ బయట పెట్టు. ఒకటి కాదు ఒక్కటి కాదు, ఒకటి చూసినా ఒకటి రెండు మొత్తం అదే నిండా నింపి పాయింట్ చెప్తున్నా. పోయినసారి రిచ్ వస్తేనే బాబాయ్ గారు ఫెరర్ వచ్చారు నొక్కేసిండి సార్. ఏది ఐటమ్ అయిపోయిందా? అరే ఇల్లు తయారేసారు మస్తు లేట్ అవుతుంది దర్రా అతిరేదా. మీ ఫస్ట్ వెళ్ళినోడు ముందే చెప్తున్నారు రిచ్, మిడిల్ వెళ్ళినోడు మిడిల్, లాస్ట్ వెళ్ళినోడు పూరు. గట్లా గట్టిగా పట్టుకుంటే స్టార్ట్. మిడిల్ కేర్ ఫస్ట్ చెప్పిన వచ్చేసి మిడిల్ కు ఎట్లా నాలుగు వేసిన వాళ్ళు మిడిల్, లాస్ట్ వేసినోడు వేరే తిరిగి వేసినోడు పూరు, నాలుగు వేసినోడు మిడిల్ పూరు. బాగా రిచ్ పూర్లు వచ్చిండు. నేను వచ్చేసి రిచ్, వీడు వచ్చేసి మిడిల్. సో చూద్దాం ఎవరు ఎట్లా సర్వైవ్ అవుతారు. ఏం కదా నేను తీసుకోవాలి అంటే మళ్ళా నాకు లడ్డులు చిన్నవి రగ్గిచ్చే. ఎవరి వాళ్ళకి రగ్గులు ఉన్నాయి కదా, ఇవి ఫస్ట్ ఎట్లా ఎత్తామంటే ఏదో అట్లా వేసేస్తాము. సో ఎవరికి ఏ బడ్జెట్ వస్తే వాడు మళ్ళీ వాళ్ళ రగ్గు తీసుకోపోతారు. పేరు లేదు ఆ రగ్గుల మీద. వాజా నాకు నీళ్ళు తోడు మొత్తం 20 లీటర్ల క్యాన్ నిండా నీళ్ళు మొత్తం. ఒకటి లెక్క 1 2 3 4 5 4 నేనే రిచ్. రిచ్ పూరేంది రిచ్ కాదు. నా దాంట్లో మొత్తం కాస్ట్లీ ఉన్నాయి, నీ దాంట్లో మొత్తం చిన్న చిన్న ఉన్నాయి కదా జింగిడిగా. అయ్యో అంతే గిల్ల మంచిగా నువ్వు చెడేస్తాను మెల్లగా. చలో ఏమైనా అయితే తయారు చేస్తున్నావు తెలియదు, ఇల్లు తయారు చేస్తున్నా టికెట్ అయ్యే వరకు ఏమైనా గుడ్లు పెట్టి పెద్దగా అయితే ఏమవుతా. ఇదో బెనిఫిట్ ఏందనంటే మొత్తం పూరన్న రావాలి లేకపోతే ముడిదన్న రావాలి. ఐదే నీ ఐదు మరి అది కావా? 2 ఉన్నాయి, 2 3 5 అంతే. 3 ఉన్నాయా? అయ్యో వస్తాయి ఇట్లా పూరన్న రావాలి మిడి రావా. పట్టెలు చూడు అది రాత్రి 12 అవుతుంది. అది మన ఇద్దరం మంట పెట్టుకోం రాత్రి మంట పెట్టుకోం. అందుకే మరి ఐడియా బాగుంది. నేను రిచ్ గా కట్టెలు బాగా వచ్చినాయి, నేను కూడా వేలకన్నా చిన్న గుడిసెనే వేసుకుంటా, కాకపోతే ఆ మిగిలిన కట్టెలు కాపుకుంటా. మంచి ఆలోచన, గుడ్ ఐడియా. మనం తెచ్చుకుంది మనం కూడా కాపుకుందాం. ఇక్కడ కట్టెలు వేసుకోవడం గ్యాప్ లో సెట్ అవుతాం. విజయ్ కట్టిస్తున్నా ఇట్లా అన్నేమో కానీ ఆ బుగ్గలున్నాయా, ఆ బుగ్గలు ఒక్కొక్క బుగ్గ ఊదేసరికి
తెలాపానం తోక కొత్తది అన్నకి పెద్ద ఎత్తరం చిన్ననే చేసుకుంటాను నా బడ్జెట్ వచ్చింది నా బడ్జెట్ నా ఇష్టం అవసరం లేదు మరి అన్ను అయిపోతే ఎందుకు అవి నేను ఊతా తీసుకో నడు నడు బుగ్గ ఒక్కటే నొక్కేదాం అనుకుంటున్నా అదే మంచి చాలా తీసుకొచ్చి కట్టే బంధం వస్తున్నది దీన్ని ఇల్లుకు వాడ ఇది మీరు కొట్టడానికి వాడతా నేను అన్ని నొక్కెత్తురు గుడిసె రాడే నిల్లనే ఉంటాయి నేను గుడిసే పూరా సక్కలు లేవురా సరే ఇప్పుడు అంపటిగా నువ్వు వద్దు నేను రానిగా నీదిరా బాబాయ్య నాది నాకే ఉంది కూలింగ్ తిన్నా వెళ్ళగొడతాడు నేను ఖచ్చితంగా వెళ్ళగొడతాడు Summer's gone, I'm latching on. Don't even know your name, but you're still in my head. Underneath rays of gold. పొడుకంటే నాకు నాకు చిన్నదద్దు నాకు పెద్దగా కావాలి గది 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 మరి అడుగు ఒక పొడుగు కట్టి గ్రీన్ కట్టే ఇక నాకు కావాలి నువ్వు వాళ్ళ లెక్కనే చేస్తున్నావు బాబాయ్ ఓ లెక్క వాళ్ళ లెక్క లెక్క అంటే అందరు కానీ మళ్ళీ ఏంటిది గడప ఎక్కపోయిండు ఒక్క ఉడిపిండ్రా Girl, you should wear a name tag. I need you on the dance floor 4 a.m. and we go home. I guess it's history now and I shouldn't care but it still hurts. I didn't realize the danger cause you're the end of the rainbow. దగ్గర గాయస్ ఒక గంటన్నర కష్టపడ్డ తర్వాత మా హౌజెస్ చూడొచ్చు రిచ్ హౌస్ వచ్చేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు నాకు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి అయితే చెప్తా ఫస్ట్ వచ్చేసి ఒక లేస్ వచ్చింది ఆ తర్వాత ఒకటి బిస్కెట్ వచ్చింది డైజెస్టివ్ నెక్స్ట్ ఒకటి కప్ నూడిల్స్ వచ్చింది ఆ తర్వాత ఫెరెరో రోచర్ మన రిచ్ వాళ్ళకి వచ్చేది వచ్చింది నెక్స్ట్ ఒకటి మొనాకో బిస్కెట్ ఆ తర్వాత ఒక కేకు ఆ తర్వాత ఒకటి బాదాం జ్యూస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్పెన్లీవే చాక్లెట్ అయితే వచ్చింది వీటితోనే రేపటిదాకా నేను సర్వైవ్ అయితే కావాలి నా మిడిల్ హౌస్ వచ్చేసి ఇది దీనికి ఉన్న డెకరేషన్ అవి ఇవన్నీ చేసేసరికి మస్తు టైం అయితే తీసుకున్నా ఊది అంతా బుగ్గల వాసన వస్తుంది కాకపోతే ఇంకో డౌట్ ఏంటంటే నాకు వచ్చిన ఐటమ్స్లల్లో నాకు ఒకటి కేక్ వచ్చింది ఒకటి బింగో వచ్చింది ఒకటి ఇప్పి వచ్చింది నైట్ డిన్నర్కి ఒకటి బాదం డ్రింక్ వచ్చింది ఇలా ఒకటి బిస్కెట్ ప్యాకెట్ ఉండాలి ఇలా లేదు అప్పుడు అన్న చెప్పేటప్పుడు అలా కనబడ్డది నాకు వచ్చిన ఐటమ్స్ నేను చెప్పిన 5 ఉన్నాయి మనిషికి 5 వచ్చినాయి అప్పుడు నాకు గుర్తుకుంది నాకు ఇంకా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉండాలి ఖచ్చితంగా ఇలా లేదు గడవలు బిల్డింగ్ మీద ఇక్కడ చూడు మళ్ళీ అడే తీసుకోండి అంటే ఇప్పుడు కేకు నువ్వు మళ్ళా వేయండి కేకు నేను ఆకలేదు తీసుకుడు ఎవరైనా చూసుకో తీసుకున్నాడు బాబాయ్ రెడ్ ఫ్లవర్ బటన్ తీసుకున్నాడు చూసుకో చల్ అప్పుడే తీసుకోండి నువ్వు వాడు ఇంకో తీసుకోవాడు అంటే నేను తీసుకుపోయాడు అంటే నేను చూసినా నువ్వే నా దగ్గర చూడు చూడు అలా లేవరాదు అయినా లేకపోతే బుగ్గలు అవుతాయి అదు నా రూమ్ కాదు అవుతాయి అంటే
చాక్లెట్ కాదు ఏదో ఉంది ఏదో జరిగింది నా నా కేకు నా కేకు బాబాయ్ రెడ్ ఫ్లవర్ వేసిండు విజయాడు వాడు నొక్కి నేను దాపెట్టిండు వానికి ఇస్తలేడు ఇక. నా దగ్గర లేదు చూపించా మొత్తం ఇప్పాల మొత్తం ఇప్పు అబ్బా ఇప్పు ఎడబెట్టావు మరి నేను చూసిన అలా అడిదికి పోయింది ఎప్పుడో వెనక్కి తీసేసిండు అడుగో చూసుకో బుక్కలు ఇంత ఏడు చూసుకో పోయినా మళ్ళీ పోయింది ఇంకోటి చూడు చూసుకో నాయన దొరికిందిగా దొరికింది అరే నీది కూడా తెచ్చుకుంటావా చూస్తున్నా కదా చూస్తున్నా చూసుకో ఉంటాయి తీసుకో ఇంకోటి చల్ నాది అది చూడు 5 ఉన్నాయి అబ్బా బుగ్గా అబ్బా సుర్రమంది గంతేనా ఇవన్నా కానీ గుర్తులేవు ఐటమ్లు గంతేరా లేదు గాడున్నది ఇది చాక్లెట్ ఏం చాక్లెట్ అది నాది అది పెట్టు ఇవన్నా నేనేమంటలేదు తీసుకో 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 వద్దు నాకు అది నాకు వద్దు ఇవే మంచిగా ఉంటాయి ఏదేమైనా నాకు వచ్చిన ఐటమ్స్ ఏవైతే 5 ఐటమ్స్ బాదంపల్లి ఏమిస్తా కేక్ ఇస్తా ఏమో ఇక్కడ కలెక్షన్ చేస్తున్నా బాలయ్య దే బాబాయ్ ఇయో 2 రకాలు ఉన్నాయి ఇంకొక రకం చేసినా అంటే కలాస్ మొత్తం నా దగ్గర 3 రకాల బాదం పాలు ఉన్నాయి వేరే ఏదో వద్దు నాకు మొత్తం అప్పని చిప్స్ అవన్నీ బాదం పాలు అన్ని మిక్స్ అయ్యా ఇంత ఉడు అసలు ఏం జరిగింది ఈ పూర్ బడ్జెట్లో మంచిగా వేసుకున్నా ఇల్లు మొత్తం చలి పెట్టదు ఇక నాకు ఇక ఐటెంలు ఏమేమి వచ్చినాయి అంటే ఒకటి మమ్స్ మ్యాజిక్ ఇంకోటి ఆ బాదం పాలు బదాలు చాక్లెట్ వచ్చినాయి మంచి సప్పర్ ఇవ్వచ్చు ఇవి ఇంకోటి కేకు ఒకటి డిన్నర్కి మ్యాగీ ఇదేంది పొక్కవాడ ఇవంతా గుంజుకుర్రా ఇగో పొక్కవాడ వేయడం వీళ్ళకి ఏం పోలేగా ఆయన సిమ్మలు ఇట్లా ఏం పోలే అంతే ఇక నా ఐటెంలు మళ్ళీ నైట్ ఏమన్నా వేసుకురావాలి ఇక ఆకలి అయితే ఇవన్నీ అయిపోతాయి జల్దీ ఇప్పుడే ఇక అయితే కొంచెం బాబాయ్ బ్రెడ్ ఇచ్చిండు డ్రింక్ తీసుకోండు ఇదే బుగ్గలు ఊది ఊది మొత్తం అంతా ఊమత్తుంది ఘోరంగా ఇది నిండేటట్టున్నది ఉంచి ఉంచి బాబాయ్ నీకు ఇస్తా డిన్నర్ చేసుకోకి బా అది మస్తుంది ఊమ్ కాదు ఇది ఆలోచన ఎలా వచ్చింది ఎట్టానికి లీటర్ ఉన్నాయా వాటర్ ఇట్లా అలా ఉంచి 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 అదే రావు దుపైనా కొద్ది మళ్ళీ ఈ పూర్వాళ్ళు మిడివాళ్ళు నీ అవ్వా ఏంద్రా ఉంచులల్లి జట్ ఎంజాయ్ చేస్తున్నావు ఇలా ఏ బ్రాండ్ తాగుదామా ఆలోచిస్తున్నా ఇది అన్ని పాస్తాలే ఇది ఒక్కటి బాదాం ఇది ఇప్పుడు తాగుతా ఇది ఒక 10 నిమిషాల తర్వాత తాగుతా ఇది రేపు పొద్దుగాల తాగుతా ఏంద్రా చాక్లెట్ చూసినా మనం చాక్లెట్ ఇచ్చి బాదం పాలు తీసుకొని చాక్లెట్ దాంతో అదే వచ్చేస్తుంది ఇక వెయిట్ చేయకున్నా సరే ఇక రాకేష్ గారు ఎడుగా అదే బడా బూతే బాయ్ డైలాగ్ ఆడియన్స్ తెలియదు నేను చెప్తావు గోస్ట్ హంటింగ్ పోయినాం కదా రీసెంట్గా ఆడ ఒకరు వచ్చారు పోతే ఇలా దయ్యం అంటారు మరి కరెక్ట్గా నిజమేనా అని పక్కపంటి ఇళ్ళని అడిగినాం అడిగితే बहुत बड़ा आंधेरा हाउस है भाई बहुत बड़ा भूत है ऐसे है नो से दान भी मीम చేసేసిర్రుగా बहुत बड़ा आंधेरा हाउस है यो तीन तारीख नौ दिन तक बहुत बड़ा आंधेरा हाउस है अंदर एडिटिंग रूम ला वही बहुत बड़ा आंधेरा बाहर ओ बहुत बड़ा है यो ऐसे नो से यो टोपे ओ बहुत बड़े भाई
అది రికార్డ్ చేస్తున్నామని చెప్పేది బహుత్ బడా అంటే బాయ్ బహుత్ బడా బుక్తే ఇంకోటి వచ్చి ఏమడతాడు మేలే ఫీమేలే నేను మేలే బాయ్ అప్పుడే ఏ మేలే ఈ ఫీమేలే ఇగో ఈ ఫీమేలే చల్ ఈ ఫీమేల్ ఇది ఫీమేల్ జస్ట్ మిస్ జర్ర అయితే బిస్కెట్ ప్యాకెట్ నా చేతిలో ఉండవు. చాక్లెట్లు కావాలంటే ఒక పని చేయి ఏం రాగా బొర్రు ఘోరంగా చలి పెడుతుంది. ఇగో టెక్నాలజీ ఇక్కడికి అయిపోయినాయి, ఇక్కడికి అయిపోయినాయి. ఇగో ప్లాస్టర్ కతికేసిన ఏం లేవు. ఇది బింగో ప్యాకెట్ వచ్చింది కానీ ఫస్టే తిన్నా నేను, కొంచెం తిన్నా కొన్ని ఎటో పోయినాయి. ఇప్పుడు ఇక మామ్స్ మ్యాజిక్ తింటున్నా, మామ్స్ మ్యాజిక్ ఇది ఒకటి ఉన్నాయి అంతే. ఇది చాక్లెట్లు, నెక్స్ట్ డిన్నరే. ఇక ఇది కూడా ఇడికి ఎక్కతుంది, ఇక ఇడి అతికేస్తుంది, దీన్ని అయిపోతుంది కొంచెం పైనాక బిస్కెట్. అన్నేమో కానీ ఈ కేక్ అప్పటి నుంచి చూసినా కొద్ది తినాలి 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 అని చెప్పేసి అని ఉండే. ఇప్పుడు పెట్టు కొంచెం మీ అన్న మంగళం సీను. మంగళం సీన్ ఏం చెప్తాడు, నువ్వే మంగళం సీన్వి. ఏంటిది కొంచెం ఇయ్యనా, నాకేమిస్తావు? ప్యాకెట్లు అవి అయిపోయినాయిగా, అయిపోయిన ప్యాకెట్లే మరి. గవి 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 చాక్లెట్ తీసుకో చాక్లెట్ చాక్లెట్లు కొన్ని ఇస్తా, రెండే. నువ్వు ఎన్ని ఇస్తాను ఇస్తా, నువ్వు రెండు నేను ఒకటి ఇస్తా. నా చేతిలో పెట్టు ఫస్ట్, ఖచ్చితంగా ఇస్తాను. ఒకటే ఇస్తా, లేకపోతే బుగ్గలు పలుగుతాయి. అంటే గట్టుంటదా? నాది తాగుతా, మీరు గట్ట ఇచ్చుకోవద్దు. నా ఇష్టం అది కావాలి. అదే ఇగో ఎక్స్చేంజ్ అంటున్నాను. ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ నువ్వుదే. నువ్వు ఫస్ట్ ఇట్లా ఇలా పెట్టు, నువ్వు ఇలా పెట్టు, నువ్వు ఇలా నువ్వు ఇడిచిపెట్టు. అంతే. బాగా నాకు ఏ సంబంధం లేదు, నేను రిచ్ వచ్చినా ఎంజాయ్ చేస్తున్నా. ఎంత రిచ్ వచ్చినా అసలు అందరికి సమానం పెడుతుంది. ఎంత రిచ్ వచ్చినా అసలు అందరికి సమానం పెడుతుంది. అందుకే అగో కప్పేసాలి జల్దిగా. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒకటి వాల్తేరు వీరే సినిమా వాల్తేరు వీరే సినిమాలో నుంచి ఒక డైలాగ్ అయితే చెప్తున్నాం. చాలా రోజుల నుంచి ఓవర్ నైట్ అలా డైలాగ్ ఎప్పుడు బంద్ చేసినాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఒక డైలాగ్ అయితే చెప్తున్నాం. ఏ మాట కామాటనే చెప్పాలి. చలి మాత్రం విపరీతంగా పెడుతుంది. వీడు అమరుడు, వీడు తీసేయాలి. చలి పెడుతుంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే నతీర్ ఎత్తున్నాం. నతీర్ లేచి ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళు లాస్ట్ చెప్తారో, ఎవరైతే లాస్ట్ వెళ్తారో ఫస్ట్ చెప్తారు. కాబట్టి లాస్ట్ ఫస్ట్ చెప్పాలి. ఆవురా 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 సస్సు నేను లాస్ట్. ఫస్ట్ నువ్వు లాస్ట్ ఫస్ట్ ఎట్లా చూడు ఫస్ట్ అది లాస్ట్. సరే లాస్ట్ తీరా ఎందుకు పాపం చేస్తాం అలా. ఏంది ఎవరు చెప్పాలి నువ్వు నీళ్ళకి వేసినాడు అట్లా ఫస్ట్ చెప్పాలి. నా తీరేసిన దొంగలు, నా లెక్కేసిన దూరలు దూరం ఫస్ట్ అంటే ఫస్ట్ కోతి. ఏ డైలాగ్ అంటే గదే. ఇగో ముందే చెప్తున్నా, నేను చేసే అని మీరు అంటున్నారు, సోషల్ సర్వీస్ అని నేను అంటున్నా. తర్వాత ఏమండి ఎవరు ఎన్ని చెప్పినా వినేదే లేదు. ఫస్ట్ ఏమండి ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ ఫస్ట్ ఇగో అరే అరే రఘునందన సైలెంట్. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా విను. నేను చేసే నువ్వు అంటున్నావు కానీ నేను వచ్చింది బాబాయ్ గీడెందుకున్నా. ఫస్ట్ తర్వాత సోషల్ సర్వీస్ తర్వాత కోతి. ఒకటి గుర్తుపెట్టుకొని ఒకటి మర్చిపోతున్నా. ఇదిగో పదండ్రా పునకాల లోడింగే తగ్గేది లేదు.
పదండ్రా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా విను. నేను చేసేది కానీ నువ్వు అంటున్నావు. నేను చేసేది సోషల్ సర్వీస్ అని నేను అంటున్నా. ఎవరైనా చెప్పినా తగ్గేయలేదు. తర్వాత అదేనా అది గుర్తుకొత్తలేదు. ఇగో ఎవరైనా చెప్పినా తగ్గేయలేదు. బోలగా లోడింగ్ పూనకాలు బోలగాలు పూనకాలు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా విను. నేను చేసే కానీ నువ్వు అంటున్నావు. నేను చేసేది సోషల్ సర్వీస్ అని నేను అంటున్నా. అర్థమవుతుందా నీకు? ఎవరేం చెప్పినా తగ్గేయలేదు. బోనగాలు లోడింగ్ పూనకాలు చిగాలు మళ్ళీ చెప్తాను. తప్పైంది. ఓకే సభకు ఇచ్చేసిన సాయి నేర్చుకుంటూ గౌరవనీయులైన కోతి గారికి ఎప్పుడే స్టేజ్ నుంచి వీడియో తీసుకున్న కోతి గారికి దాన్ని వల్ల కొడుతున్నాం అవార్డు. ఓకే ఇదిగో నేను ముందే చెప్తున్నా నేను ఏంటిది కోతి చెప్పు. ఇదిగో నేను ముందే చెప్తున్నా నేను చేసేది సోషల్ సర్వీస్ అని నువ్వు అంటున్నావు. ఇదిగో ముందే చెప్తున్నా. ఇదిగో ముందే చెప్తున్నా నేను చేసేది స్మగ్లింగ్ నువ్వు అంటున్నావు. నేను చేసే సోషల్ సర్వీస్ అని నేను అంటున్నా. ఎవరు ఎన్ని చెప్పినా బాబాయ్ గారు చెప్పినా సరే తగ్గేలేదు. పూనకాలు లోడింగ్ లోడింగ్ రాను అదేనా డైలాగు? అదేనా అంతే అదేనా అదేరా అదే పునకాలు లోడింగే. పురోడా మెల్ల రిచ్ దానికి వస్తున్నాడు. డైలాగ్ మర్చిపోయినా ఇవన్నా నాకు చెప్తీగా స్టార్టింగ్ అంతే అది అంతే కరోనాగా మర్చిపోతారు. మతి మరపు ఎక్కువైంది. మళ్ళీ ఒకసారి ఇగో ఇగో ముందే చెప్తున్నా ఇను. అదేనా నేను చేసే నువ్వు అంటున్నావు. పూనకాలని నేను అంటున్నా. నేను చేసేది సోషల్ సర్వీస్ అని నువ్వు అంటున్నావు. లోడింగ్ కానీ ఇదిగో ముందే చెప్తున్నా ఇను. నేను చేసేది ఇదిగో నేను చేసేది ఇదిగో ముందే చెప్తున్నా ఇను. నేను చేసేది నువ్వు అంటున్నావు. నేను చేసేది సోషల్ సర్వీస్ అని నేను అంటున్నాను. తర్వాత ఏంది అట్లా ఎందుకు రాదు పోయింది ఈ రోజు అయింది. బటర్ఫ్లై వాడిని డైలాగ్ అయిపోయి ఎగిరిపోయేటట్టు చెప్పు. ఇదిగో ముందే చెప్తున్నాను నేను చేసే సోషల్ సర్వీస్ అని నేను అంటున్నాను. ఇక తగ్గేది. నేను చేసేది నువ్వు అంటున్నావు. నేను చేసే సోషల్ సర్వీస్ అని నేను అంటున్నాను. ఇది కూడా స్టార్ట్ అరే ఇద్దరు నేను కూడా మధ్యలో ఇదిగో నేను చేసేది నువ్వు అంటున్నావు. నేను చేసేది సోషల్ సర్వీస్ అని నేను అంటున్నాను. కాస్త చెప్పలే బాబాయ్ మధ్యలో ఆడ ఏంటి ఇంకో డైలాగ్ ఉంటుంది చిన్నగా. అది ఎవరన్నీ చెప్పినా పూనకాలు లోడింగ్. ఇదిగో నేను ఇదిగో ముందే చెప్తున్నా ఈనో. నేను చేసేది పక్లింగ్ ఇదిగో ముందే చెప్తున్నా ఈనో. నేను చేసే ఇదిగో ముందే చెప్తున్నా ఈనో. నువ్వు ఇదిగో ముందే చెప్తున్నా ఈనో. నేను చేసే నువ్వు అంటున్నావు. నేను చేసే సోషల్ సర్వీస్ అని నేను అంటున్నాను. ఏమైందిరా తర్వాత నాకు చెప్తీగా. దాని తర్వాత డైలాగ్ ఏంటిది? తర్వాత ఎవరేం చెప్పినా తగ్గేయలేదు. లోడింగ్ ఇదిగో ముందే చెప్తున్నా ఇనో. నేను చేసే నువ్వు అంటున్నావు. నేను చేసే సోషల్ సర్వీస్ అని నేను అంటున్నా. ఎవరండి చెప్పినా తగ్గేదిలే. ఇంకా పూనకాలు లోడింగ్. ఇంతకంటే మంచి ముగ్గురితో లెవెల్ డైలాగ్ మంచి చెప్పారో కామెంట్ చేయరు. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫటాఫట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకుని తిందాం.
ఇప్పుడు వచ్చేసి గాయస్ డిన్నర్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. మన కొత్త స్టవ్ ఉంది, కొత్త స్టవ్ని యూజ్ చేస్తున్నా. నాకు డిన్నర్లో ఏమొచ్చింది అంటే ఇది ఒకటి కప్ నూడిల్స్ అయితే వచ్చింది. సో జస్ట్ వాటర్ గరం పెట్టుకుంటే అయిపోతుంది, నా నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇవి తయారు చేసుకొని తింటే అయిపోతుంది. వాళ్ళకేమో మొత్తం వండేటి వచ్చినాయి, అవన్నీ ఉండాలి వాళ్ళు. నాకు అంత టెన్షన్ లేదు, ఇక రిచ్ కదా అట్లా. దీనికి మంచిగా ఉంది, కొత్త స్టవ్ తెప్పించినాము. దీనికి వెరైటీ ఇది కూడా ఉంది ఆప్షన్. ఒకవేళ మన దగ్గర ఉన్న పెద్ద గ్యాస్ సిలిండర్ పెట్టుకోవాలనుకున్నాం అనుకో, అది కూడా పెట్టుకోవచ్చు. ఇది తిప్పితే సరిపోతుంది, ఇది తిప్పి అది పెట్టాలి. మంచిగా ఉంది ఫీచర్. ఏమన్నా ఎచ్చగా ఉందా, చలికి చచ్చిపోవడం ఉన్నది. అబ్బో ఉషం అయితే లేదు. కొన్ని వాటర్ గరం పెట్టుకుని అవే తాగుతా, అవే వాటర్లో పోసుకొని మంచిగా మ్యాగీ చేసుకుంటే అయిపోతుంది. డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పి వండుకోవాలి. అంతకుముందు ఫస్ట్ ఇవన్నీ సెటప్ చేసుకొని టకా 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 పోయంటే పెడితే చలి బాగా పెడుతుంది కదా, జర ఎచ్చగవుతుంది. ఇటు వంట ఇటు చలిమంట రెండు ఒకటేసారి. ఊరు కాపుతున్నావు, ఏమైంది? చలి పెడుతుంది ఘోరంగా. మన మ్యాగీ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని తీసి భగోని అడిగినా సగం నీళ్ళు అయిపోయినాయి. ఇగో ఇంకా సగం ఉన్నాయి అంతే. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మ్యాగీ మ్యాగీ వండితే గిన్నె ఉంటాయి ఇంకా లాస్ట్ మనం తాగేటి ఇక అంతే. ఇక ముత్తుకొంద సేపట్లో గరమైనవి. ఇవి భగవాన్ అడిగితే మొత్తం ఇట్లా దగ్గరికి ఎత్తలేవు ఇట్లా ఇక చలికి. అందుకే వందాక మాట కాపుకున్నాం, మంచిగా గరం అయిపోయినాయి. మ్యాగీ వండుకున్నాడు ఇక కొన్ని తానికి ఉంచుకొని మొత్తం పోసేది. ఇక నీళ్ళు గరం అయిపోయినాయి. సో ఇప్పుడు ఇక మసాలా ప్యాకెట్ ఒక్కటి తీసి దీంట్లో వేసేది అయిపోయాయి. ఇక రెడీ అయిపోతుంది అంటారు అది. ఇక మ్యాగీ అయితే మంచిగా రెడీ అయిపోయింది. గింత టేస్ట్ ఎప్పుడు కాలేదు, మస్తుంది. మొత్తం ఇక దీంతోనే ప్లేట్ లేదు, దీంతోనే ఇక తినాలి. చల్లసల్ల వెదర్కి వేడివేడిగా ఇప్పి, ఇటు మంట ఇటు ఇప్పి. ఆ జింగిడిగా లెక్క పెద్ద చెంచాతో తినాల్సిన అవసరం లేదు. నాకు మంచిగా దీంట్లోనే ఒక చెంచా అయితే వచ్చింది. ఇలా ఎట్లా అంటే పచ్చి బఠానీలు కూడా మేసి ఇచ్చిన వాడు. ఇగో మంచిగా ఉడికింది, నిమ్మలంగా ఆరామ్స్ తినొచ్చు. పచ్చిబడానీ కావాలా? అయ్యో పచ్చిబడానీ ఉండే నాట్లో కూడా ఉంది. ఆనాడు పొద్దుగలుగుతా. కానీ టేస్ట్ పరంగా మనం చూసినట్లయితే దీనికంటే టేస్ట్ అదే మంచిగా ఉంటుంది. వేరే నార్మల్గా మనం వండుకుందే మంచిగా ఉంటుంది, అంత మంచిగా ఉండదు. ఏదో ఇక నైట్ మొత్తం సర్వైవ్ కావాలని తినడు తప్పితే అదే మంచిగా ఉంటుంది. అదో నీది అంత ఎర్ర ఏటో ఉన్నది. అది కుంకుమ, అది కుంకుమ, కారం కాదు కుంకుమ. అది పసుపా పచ్చగా ఉంది. ఆల్రెడీ చెప్పినా కదా, ఓవర్ నైట్లలో మీరు ఏవైతే కామెంట్లు చేస్తారో వచ్చేసి నెక్స్ట్ ఓవర్ నైట్ రెడీ చేస్తా అని చెప్పేసి. లాస్ట్ టైం చిన్నడోమ్ వర్సెస్ పెద్దడోమ్ ఓవర్ నైట్ వేసినాం కదా, దాని మీద మీరు ఏమేమి కామెంట్లు చేసారో అవన్నీ రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ యశ్వంత్ అని ఉన్నది, మచ్చాన్ కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. ఆల్రెడీ మీకు క్లారిటీ వచ్చింది కావచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మహేశ్వరి అని ఉన్నది, సూపర్ వీడియో సీక్రెట్ రూమ్స్ పార్ట్ 9 కోసం వెయిటింగ్ అని కామెంట్ చేసింది. ఆల్రెడీ అయిపోయింది సీక్రెట్ రూమ్స్ పార్ట్ 9. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గగన్ ఉన్నది, అన్న గోస్ట్ హంటింగ్ వీడియో కావాలని కామెంట్ చేసిండు. అది కూడా వస్తుంది త్వరలోనే. ఒకటి క్రేజీ గోస్ట్ హంటింగ్ వీడియో అయితే ప్లాన్ చేసినాం, వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అంజియాదా అని ఉన్నది, సూపర్ వీడియో అన్న అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గొడుగు భూమిక, సూపర్ వీడియో అన్న అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ మర్రి లక్ష్మణ్ ఉన్నది, అన్న 24 hours ఆర్ 12 hours కెమెరా ఆఫ్ చేయకుండా క్యాంపింగ్ చేయండి. అంతసేపు షూట్ చేసారు ఏం చేస్తాం కదా, అర్థమవుతుంది నాకు. మేము తీసేది మొత్తం 24 hours క్యాంపింగ్ చేసి 24 hours షూట్ చేస్తాం, 12 hours క్యాంపింగ్ చేసి 12 hours షూట్ చేస్తాం. ఇక ఇట్లా నార్మల్ అంటే కష్టం, అది మనం పెట్టలేము ఇక. నెక్స్ట్ కామెంట్ గగన్ ఉన్నది, అన్న మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి, మా డే మీ వీడియోస్తోనే స్టార్ట్ అవుతాయి అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్స్ జైది అని ఉన్నది, స్విమ్మింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. జైడి, ఇది పేరు వెరైటీ ఉంది, ఫస్ట్ టైం అంటున్నా, చేద్దాం స్విమ్మింగ్ ఛాలెంజ్. నెక్స్ట్ కామెంట్ మర్రి లక్ష్మణ్ ఉన్నది, అన్న ఒక లారీలో క్యాంపింగ్ చేయండి. లారీ క్యాంపింగ్ ఇది కూడా ప్లాన్ చేసినాం, ఇది కూడా వస్తుంది త్వరలోనే, నాకు తెలిసి నెక్స్ట్ వీక్ వస్తాయి.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మొత్తం ఇవే ఛాలెంజ్ల గురించే బాగా కామెంట్లు వస్తున్నాయి. ఛాలెంజ్ల గురించి ఏమైనా కావాలనుకుంటే మీకు ఫ్యామిలీ ఛానల్ కామెంట్లు వేయరు. ఛాలెంజెస్ ఏవైతున్నాయి అన్నీ 1 by 1 ఆ ఛానల్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అశోక్ కూనూరి అని ఉన్నది. అన్న వైల్డ్ వాటర్ని ఎక్స్ప్లోర్ చేయండి, వీఆర్ వెయిటింగ్ అని కామెంట్ చేసింది. వైల్డ్ వాటర్ వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో ఎక్స్ప్లోర్ చేస్తే అంతగానం పసు ఉండదు, సమ్మర్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అసలే చలి ఉన్నది, చలి మనం లేలా పోయినామనుకో అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది. మనం సమ్మర్లో ప్లాన్ చేద్దాం. సో ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో మీద కూడా మీరు కామెంట్లు అయితే వేయరు, అవి నెక్స్ట్ ఓవర్ నైట్లో అయితే రెడీ చేస్తా. ఈ మంట బంద్ చేసి అసలు పండుకుందామంటే పండుకోబుద్ధి అయితే లేదు, ఘోరంగా చలి పెడుతుంది. నైట్ మొత్తం ఎట్లా సర్వ్ అవుతుందో మొత్తం మంచు వాడు స్టార్ట్ అయిపోయింది. నాన్న మీద కనబడతలేదు మంచు, కానీ వాళ్ళ మీద బాగా కనబడతారు. చూపెట్టరా మంచు ఒకసారి టేప్ మీద. నిలబడతాడేమో ఎట్లా నిలబడతాడేమో మీద ఎట్లా నిద్రపడుతుంది అంటే దాని మీద పడ్డాను మొత్తం బాబాయ్ దాన్ని తెల్లనే టేపులన్నీ అంతే. నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. బిస్కెట్లా యుద్ధం గెలిచాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. నాకు ఒక మంచి ఐడియా ఉన్నది. ముత్తుగా పెట్రోల్ ఉంటాయి ఇప్పుడు, పెట్రోల్ దాని మీద పోసినాం అనుకో అన్ని వెళ్ళిపోతాయి ఒకటే పారి. నేనే పోతా కదా. బాయ్ బాయ్ మొత్తం చుట్టుకుంటున్నాయి నీకు బాయ్ చెట్టు. అబ్బా చలి పెడతలేదు ఇక నిండా కప్పుకున్నాక. నాది కూడా అయిపోయింది ఇక, ఎంతసేపు ఉన్నా పడవలసింది తప్పది. ఇది మొత్తం బంద్ చేద్దాం. కోమా 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 పోయి బాగా చలి పెడితే మళ్ళీ ఆన్ చేసుకుంటే తప్పది. చలి మాత్రం విపరీతంగా అంటే విపరీతంగా ఉన్నది, మొత్తం వర్షం అయితే చలి. అగో అబ్బో ఘోరంగా చలి పెడుతుంది. కాళ్ళు బయటనే ఉన్నాయి, అందుకని చలి పెడుతుంది నీకు. కాళ్ళు కొసపైన కప్పుడా నిండా కప్పుకొని పంటే తెల్లారదాకా పూరస్తూ నాకు తెలిసి లేచే వరకు 8-9 అవుతుంది. బో చలి చలి ఎట్లా పెడుతుందని అంటే విపరీతమైన చలి పెడుతుంది. ఈ చలికి పాములు తేలు ఏమైనా ఉన్నా కానీ మలుచుకొని ఇంటనే వాడచ్చు అవి వాటి ఇట్లా మామూలుగా చలి ఒక రేంజ్లో ఉంది. ఇవి తిని వండుకుంటాయా. ఇప్పుడే గాయస్ ఒక బెలూన్ అయితే వేలింది. బెలూన్ వేలంగానే మేలుకొచ్చింది. నిజంగా నిద్ర మాత్రం అస్సలే పడతలేదు. కొద్దిసేపు పట్టింది మేలుకొచ్చింది, కొద్దిసేపు పట్టింది మేలుకొచ్చింది. చలి విపరీతంగా పెడుతుంది. నెక్స్ట్ టైం మన ఓవర్ నైట్ ఏదైనా చేస్తే మాత్రం ఓవర్ నైట్ చేసిన 24 hours ఛాలెంజ్ చేసిన ఖచ్చితంగా స్వెటర్లు దొడ్డు రగ్గులు తెచ్చుకోవాలి. విషయం అయితే లేదు, ఘోరంగానే ఘోరంగా చలి పెడుతుంది. ఇక ఎంత చలి ఉందంటే ఇక మొత్తం మంచి అంతా పడ్డది. రగ్గు నానిపోయింది, కిందిది నానిపోయింది. ఇదంతా మొత్తం ఏదైతే ఆన్ లేదో మొత్తం కూడా ఇక మంచుతో నానిపోయింది. ఇక పొయ్యి మీద చూడవచ్చు మొత్తం మంచి ఘోరంగా ఉంది పరిస్థితి. నిజంగా ఈ ఓవర్ నైట్ ఛాలెంజ్ ఏదైతుందో దానికి వేరే ఏదైనా ప్లాన్ చేసేది ఉండే, మీద కనీసం అట్లీస్ట్ ప్లైవుడ్ షీట్ అన్నా లేకుంటే ఏదో ఒకటి పెట్టేది ఉండే. మీద ఓపెన్ ఉండేసరికి ఇట్లా గ్యాప్లు ఉన్నాయి కదా, డైరెక్ట్ మంచి మా మీదనే పడ్డది. ఇక మొత్తం ఇదంతా నానిపోయింది, ఇదంతా రగ్గంతా నాని. మళ్ళీ నిద్రనైతే పట్టదు ఎట్లయినా ఖచ్చితంగా. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. టైం 4:30 అవుతుంది. ఎట్లయినా సూర్యుడు రంగానే ఛాలెంజ్ అయిపోతుంది కాబట్టి ఆ దాకా వెయిట్ చేద్దాం. మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్. నిజంగా మళ్ళా అంటే మళ్ళా నిద్ర పట్టేది. తెలంగాణ నిద్ర చక్కగా పట్టపోయే వరకు సూర్యుడు బయటకు వెళ్ళింది కదా, ఈ మంచి ఏదైతే ఉందో అది మొత్తం కరుగుకుంటా చుక్కలు 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 మీద పడుతుంది. మళ్ళా మొత్తం నానిపోయినా ఎవడైతే మొత్తం మ్యాటే కప్పుకున్నాడు. వీడు స్పేస్ కూడా లేదు, మొత్తం ముడుచుకొని అన్నాడు ఒక్క దగ్గరికి.
ఈ ఓవర్ నైట్లో చాలా అంటే చాలా ఇబ్బంది అయింది, ఘోరంగా ఉంది పరిస్థితి. సో ఎనీవే మొత్తం ఈ బెలూన్ హౌసెస్ ఏవైతున్నాయి వీటిలోనైతే ఓవర్ నైట్ అంతా సర్వైవ్ అయినాం. వీడియో మీకు నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.